వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, సత్ప్రవర్తన, మంచి విలువలు అలవర్చుకుని సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదగాలని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం పంచాయతీ పరిధిలోని ఒట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఒట్టూరు మోడల్ స్కూల్లో నిర్వహించిన సమావేశాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, విలువల ఆధారిత నృత్య ప్రదర్శనలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి విద్యా అభివృద్ధిపై చర్చించే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దూరదృష్టికే నిదర్శనమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యారంగంలో అనేక వినూత్న సంస్కరణలు అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, స్మార్ట్ క్లాస్ రూమ్లు, నాణ్యతమైన ఫర్నిచర్, తాగునీటి వసతి, పారిశుద్ధ్య సౌకర్యాలు, మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పిల్లల అభ్యాసంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారాలు. సభని ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా పరిషత్ హై స్కూల్, మోడల్ స్కూలు ఇద్దరు సౌజన్యంతో ఈ రోజున మెగా పేరెంట్స్ మీటింగ్ను నిర్వహిస్తున్నటువంటి జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని దగ్గరుండి నడిపిస్తున్నటువంటి డిప్యూటీ డిఈఓ గారు, అదే మండల ఎంఈఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు మా బిడ్డలను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన ఆర్టీసీ డిఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మా పిల్లల భవిష్యత్తు ఆర్టీసీ మీద ఆధారపడి ఉన్న తరుణంలో మీ యొక్క దాతృత్వం, మీ యొక్క డైనమికిజంతో మా పిల్లలకు 2వ బస్సు వేస్తారని మాటిచ్చినందుకు మొట్టమొదటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆశీస్సులు మా బిడ్డల మీద ఎప్పుడూ ఉంటాయని మనసారా కోరుకుంటూ మా పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ రేపటి భవిష్యత్తు కోసం మీరందరూ కష్టపడి చదివి బాగా ఎదగాలని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ ఆనందం చూడాలని, మీరు ఎలా ఆడుతున్నారో, ఎలా పాడుతున్నారో, ఎలా చదువుతున్నారో, ఎలా రాస్తున్నారో, ఎలా ఉంటున్నారో తెలుసుకునేందుకు మీ తల్లి తండ్రులు ఈరోజు ఇక్కడికి విచ్చేసి మీ యొక్క గురువులతో మాట్లాడి క్లాస్ రూమ్లో పిల్లల యొక్క ప్రవర్తన ఎలా చదువుతున్నారో తెలుసుకునేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు పడ్డ కష్టాలు మీ బిడ్డలు పడకూడదని, మీరు పడేటువంటి ఆర్థిక ఇబ్బందులు భవిష్యత్తులో మీ పిల్లలు పడకూడదని, తిన్నామో తినలేదో ఏదో ఒక రకంగా బతుకుతున్నామో అటువంటి బతుకు రేపు రోజున మన బిడ్డలకు ఉండకూడదని ఈరోజు కష్టించి మీ బిడ్డలను చదివించడానికి నాంది పలికిన ప్రతి తల్లి తండ్రికి కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఒకప్పుడు చదువుకోవడానికి అవకాశాలు లేని రోజులు, ఈరోజు చదువుకోవడానికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి రోజులు ఈ రోజులు. మా జనరేషన్ అప్పటికి ఇటువంటి అవకాశాలు ఏమీ లేని రోజులు. అందుకనే చాలామంది చదువుకు దూరం అయ్యారు. చదువు లేని వాళ్ళు ఎలా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎలా ఎదిగారో కళ్ళారా మనం తల్లిదండ్రుల పాత్రలో కూర్చున్న మనం చూస్తున్నాం. కాబట్టి
మన బిడ్డల్ని మార్గదర్శకులుగా ఎదిగేటట్టు చేయాల్సిన బాధ్యత మొదటి గురువులు తల్లిదండ్రులే. మీ బిడ్డ బాగుపడ్డా, మీ బిడ్డ చెడిపోయినా, మీ బిడ్డ చదువుకోకపోయినా, మీ బిడ్డ క్లాస్ రూమ్లో వెనకబడ్డా, భవిష్యత్తులో ఎదిగినా ఎదగకపోయినా అన్నిటికీ కారణం తల్లిదండ్రులే. అందుకే తల్లిదండ్రులు మొదటి గురువులయ్యారు. పాఠ్య పుస్తకాలలో పాఠాలు నేర్పే అధ్యాపకులు గురువులైతే, బుడిబుడి నడకల మధ్య, నడక నేర్పే దాని మధ్య, మాటలు నేర్పే మధ్య ఈరోజు వాళ్ళని అందరిగా అలంకరించి క్లాసుకు పంపించేంత వరకు మీరు అన్ని రకాల లక్షణాలను నేర్పుతూ ఎలా నడవాలో, ఎలా పరిగెత్తాలో, ఎలా మాట్లాడాలో నేర్పినటువంటి వాళ్ళు తల్లులు. అందుకే తల్లుల పాత్ర చాలా గొప్పది. అందుకే ఇంటిని చూసి ఆ ఇంటి ఇల్లాలను చూడవచ్చు అని అంటారు. అంటే ఆ ఇంటి యొక్క శుభ్రతను బట్టి ఆ ఇంటి యొక్క ఇల్లాలు ఎంత విద్యావంతురాలో, ఎంత జ్ఞానవంతురాలో, ఎంత పొదుపురో మనకు అర్థమవుతుంది. కాబట్టే ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం, శ్రీ నారా లోకేష్ బాబు గారు విద్యామంత్రి అయిన తర్వాత బిడ్డలందరూ కూడా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించడం కోసం దేవాలయాలైనటువంటి విద్యాలయాలలో వాళ్ళకి జ్ఞానాన్ని సముపార్జించుకున్నటువంటి శక్తిని వాళ్ళకి దొరికే విధంగా చేయటం కొరకు విద్యా ప్రణాళికలో మార్పులు తీసుకొస్తూ, బిడ్డలకి మంచి యూనిఫాములు అందిస్తూ, అన్ని రకాల సౌకర్యాలు అందిస్తూ, పాఠ్య పుస్తకాలు ఇస్తూ, అందరికీ సమభోజనాన్ని అందిస్తూ, యూనిఫామ్లో అందరూ కులాలు లేవు, మతాలు లేవు, ఏమిటికి సంబంధం లేకుండా చిన్నవాళ్ళైనటువంటి చిగురించే వయసులో ఉన్నటువంటి పిల్లలకి కులాలు తెలియకుండా, మతాలు తెలియకుండా అందరూ కూడా క్లాసులో ఒకటిగానే ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం ఒకే రకమైన యూనిఫామ్లు ఇస్తున్నారు, ఒకే రకమైన షూలు ఇస్తున్నారు, ఒకే రకమైన భోజనం పెడుతున్నారు, ఒకే రకమైన పాఠాలు చెబుతున్నారు. అయితే క్లాస్ రూమ్లో ఒకరు మంచి మార్కులతో పాస్ అవుతున్నారు, ఒకరు క్లాస్ రూమ్లో వెనకబడిపోతున్నారు. కారణము ఎవరిది? పాఠ్య పుస్తకాలలో పాఠాలు చెప్పే గురువులుగా? శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉన్నటువంటి విద్యార్థులు ఈ వినాల్సిన దశలో వినకుండా చెడు మార్గాలకు పక్క వాళ్ళతో మాట్లాడుతూనో, లేదా తల్లిదండ్రులు వేరే పనులు అప్పచెప్పడంతోనూ, శుభకార్యాలను, అశుభకార్యాలను, తీర్థయాత్రలను, హాస్పిటల్స్ అను పిల్లలను కూడా తోటితో తీసుకుపోయి పిల్లల్ని క్లాస్ రూమ్లకు పారేయకుండా చేసిన కారణాల వల్ల విద్యార్థులు వెనకబడే పరిస్థితి వస్తుందనేటువంటి ఆలోచన ఒకవైపున తల్లిదండ్రుల్లో రావాలి, ఇంకొక వైపున విద్యార్థుల్లో రావాలి. విద్యార్థులారా, మీ నుదుట రాతను ఎవ్వరూ మార్చలేరు. మీ తల్లిదండ్రులు కూడా మీ నుదుట రాతను మార్చలేరు. మీ జీవితానికి నుదుట రాతను మీరే మార్చుకోవాలి. ఆకారాన్ని ఇచ్చాడు. మీ తల్లి మీకు జన్మనిచ్చింది. మీ తండ్రి మిమ్మల్ని పెంచడానికి తపన పడుతున్నాడు. అయిపోయింది వాళ్ళ బాధ్యత. తల్లి జన్మనిచ్చి తల్లి బాధ్యత తీసుకుంది. తండ్రి నిన్ను పెంచి పెద్ద చేయడానికి పడే తపన పడుతూ, మీకు కావలసిన పుస్తకాలు మొదలుకొని కావాల్సిన ఫీజులన్నీ కడుతూ, కావాల్సిన అన్ని పనులు మీ తల్లి తండ్రి మీరు చేస్తున్నారు. తర్వాత మీ జీవితాన్ని మీరు మలుచుకుంటారో, వదిలేసి మీ జీవితాన్ని మీరు మార్చుకుంటారో, ఉన్నతమైన శిఖరాలకు ఎదిగి ఒక ఆనందమైన జీవితంలో ఉంటారో, లేదు మేము కూడా మా తల్లిదండ్రులాగా పల్లెటూళ్ళలో పాడి పంటలో పొలం గట్ల మీద తిరుగుతారో ఆలోచించుకోవాల్సిన వయసు మీది. కాబట్టే పాఠ్య పుస్తకాల్లో పాఠాలతో పాటు మీ జీవిత పాఠాల కోసం మీరు కలలు కనాలి. మీ అందరి వయసు 15 సంవత్సరాల దగ్గర పడుతుంది. ఇంకొక 10 సంవత్సరాలు అంటే మీ జీవితంలో 25 సంవత్సరాలు మీరు ఫలమానంగా తీసుకుంటే, 25 సంవత్సరాలు మీరు కష్టపడగలిగితే, బంధువులకు దూరంగా, స్నేహితులకు దూరంగా, చుట్టాలకు దూరంగా, టీవీలకు దూరంగా ఒక 10 సంవత్సరాలు మీరు కష్టపడగలిగితే, తర్వాత వచ్చే 60 సంవత్సరాలు మీరు సుఖంగా జీవిస్తారు. ఇప్పుడు చీకటి రేపటి మీకు వెన్నెలనిస్తుంది. ఈరోజు బాధ రేపు ఆనందాన్ని ఇస్తుంది. ఈ 10 సంవత్సరాలు సుఖపడతారా? ఈ 10 సంవత్సరాలు కష్టపడి 60 సంవత్సరాలు ఆనందం
ఎందుకంటే ఈ మోడల్ స్కూల్లో చదివి, ఈ జడ్పీ హై స్కూల్లో చదివి ఇంతింతై ఒటిడింతై అన్నట్టుగా ఈరోజు ఉన్నత శిఖరాలకి ఒక మంచి క్యాంపస్లో సీటు తెచ్చుకుని ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలిగే విధంగా భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయికి రాగలన్న నమ్మకం కలిగే విధంగా ఎదగడానికి నాంది పలికిన ఈ స్కూల్ నుంచి పుట్టుకొచ్చిన విద్యార్థులే ఈరోజు అంత స్థాయికి వెళ్ళారు. ఈరోజు మీకోసం మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. మీ వాళ్ళ బిడ్డలను వదులుకొని మీ గురువులందరూ కూడా వాళ్ళ బిడ్డల్లాగా మిమ్మల్ని భావించి వాళ్ళ బిడ్డల్ని ఇంటికాడ వదిలిపెట్టి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళని మీ బిడ్డలు మిమ్మల్ని వాళ్ళ బిడ్డలుగా చూసుకొని మీకు పాఠాలు చెబుతూ నిరంతరం మీ ఎదుగుదల కోసం ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. ఇంతమంది కష్టపడుతుంటే, మీ తల్లిదండ్రులు కష్టపడుతుంటే, మీ ఉపాధ్యాయులు కష్టపడుతుంటే మీరు ప్రభుత్వం ఈరోజు యూనిఫామ్ ఇచ్చి, భోజనం ఇచ్చి, పౌష్టిక ఆహారం ఇచ్చి, బుక్స్ ఇచ్చి, షూలు ఇచ్చి, సాక్స్లు ఇచ్చి, టైలు ఇచ్చి, అన్నీ ఇచ్చి ఇంతమంది మీ వెనక మీ ఎదుగుదల కోసం తపన పడుతుంటే మీరు చేయాల్సినటువంటి దాన్ని మర్చిపోయి ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం చేస్తే మన జీవితానికి సార్థకత ఉండదు. ఈ రోజున మన సృష్టి ఉంది, మీ పక్కనే మన చెట్టు ఉంది. ఆ చెట్టు కూడా మొలకెత్తింది, అది మానయ్యింది, మనకు నీడలు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది, పుష్పాలు ఇస్తుంది. అది కూడా ఏదో చనిపోతుంది. మన ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయి, అవి కూడా పుడుతున్నాయి, అవి కూడా చనిపోతున్నాయి. వాటికి మనకి తేడా ఏంటి? మనకి దేవుడు నోట్లో మాట్లాడే హక్కు ఇచ్చాడు. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. తల్లి గర్భం నుంచి పుట్టాయి కొన్ని, గుడ్డు నుంచి పుట్టాయి కొన్ని, భూమి నుంచి పుట్టాయి కొన్ని, ఏ శరీరానికి ఆ శరీరంలో పుట్టే కొన్ని పేలు లాంటి ఇవన్నీ కలిపితే 84 లక్షల జీవరాశులు ఉంటే ఏ జీవులకి మాట్లాడే హక్కు లేదు. ఒక్క మనిషికి మాత్రమే, ఒక్క మనిషి మాత్రమే మాట్లాడుతున్నారు. మిగతా అన్నీ పుడుతున్నాయి, చనిపోతున్నాయి, మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి. గురువులే కాదు, ప్రభుత్వాలే కాదు, లేదంటే తల్లిదండ్రులే కాదు, మీ ఎదుగుదల కోసం ప్రతి చెట్టు పనిచేస్తుంది, ప్రతి పక్షి పనిచేస్తుంది, ప్రతి జంతువు పనిచేస్తుంది. వాటి పని అవి చేస్తే ప్రకృతి ఈరోజు సమపాలనలో ఉంటే ఈరోజు మనం ఎదుగుతున్నాం. ఇన్ని కలిసి మన కోసం ఉపయోగపడేటప్పుడు మనం ఎలా ఎదగాలి? క్రమశిక్షణతో ఎదగాలి. ఎదగటం ఎందుకు ఎదిగాడు అని కాదు, మంచివాడుగా ఎదిగాడనేటువంటి పేరు ప్రఖ్యాతలు తేవాలి. అందుకే మీరు జీవితంలో ఎదిగి 25 సంవత్సరాల కల్లా ఉన్నత స్థాయికి ఎదిగి మీరు ఏమైనా పర్లేదు, డాక్టరా, యాక్టరా, లేదా ఇంజనీరా, టీచరా, పోలీసా, లేదా కాంట్రాక్టరా, ఇంజనీరా, లేదంటే రాజకీయ నాయకుడా, లేదంటే వ్యాపారస్తులు, ఏదైనా కానీ జీవితంలో ఎదగాలి, జీవితంలో సాధించాలి. ఈ పక్షి గుడ్డు నుంచి పిట్టలు వస్తే కొద్ది కాలానికి పిల్లలు ఎగిరిపోయి తల్లితో సంబంధం లేకుండా ఎలా బతుకుతున్నాయో మీరు కూడా తల్లిదండ్రుల మీద పాకెట్ మనీ మీద ఆధారపడకుండా, తల్లిదండ్రుల ఆస్తుల మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి తల్లిదండ్రులకు అన్నం పెట్టే స్థాయికి మీరు ఎదగాలి. అలా ఎదగటం కోసం ఈ 10 సంవత్సరాలు మీరు కష్టాలను అనుభవించాలి. ఈ 10 సంవత్సరాలు మీరు సుఖాలకు దూరంగా, సుఖాలంటే వేరే రకమైన సుఖాలు కాదు, స్నేహితులు